ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ పర్వతం అదేనండి మన కైలాస పర్వతం. దీని చుట్టూ ఉన్న భౌగోళిక అలాగే అతీంద్రియ రహస్యాలను డీకోడ్ చేద్దాం. చూడండి, ఇది కేవలం మంచు రాళ్లతో ఏర్పడిన సాధారణ పర్వతం కాదు సుమా. ఎప్పటికీ సాల్వ్ కాని ఎన్నో ప్రశ్నలకు ఇది అసలు సిసలైన కేంద్రం. ఇక లేట్ చేయకుండా ఈ మిస్టరీ ఏంటో చూసేద్దాం రండి. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా పవిత్ర శిఖరం చరిత్ర, ఆ తర్వాత అక్కడి పిరమిడ్లు, వేగవంతమైన వృద్ధాప్యం, మూడోది 2 సరోవరాల రహస్యాలు, తర్వాత ఎవరూ జయించలేని శిఖరం, ఐదోది హెలికాప్టర్లు, ఉపగ్రహ చిత్రాలు, మరియు చివరగా రహస్య నగరమైన శంభాల. ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి అండర్ గ్రౌండ్ వరకు సాగే ఈ థ్రిల్లింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. మొదటి విభాగం, పవిత్ర శిఖరం యొక్క చరిత్ర. మన ప్రయాణాన్ని అసలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న భౌగోళిక, రాజకీయ వివాదాలతో మొదలు పెడదాం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మిస్టరీ అర్థం కాదు కదా. 1962లో జరిగిన చైనా భారత్ యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. కానిక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఏంటంటే, ఆ యుద్ధం తర్వాత కైలాస పర్వతంతో పాటు ఏకంగా 72,000 చదరపు మైళ్ల భారీ భూభాగం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. జియోపొలిటికల్గా ఇది మనకు చాలా పెద్ద నష్టమని చెప్పాలి. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో పార్లమెంట్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ ప్రాంతం గురించి నాటి ప్రధాని నెహ్రూ గారు అదొక బంజరు భూమి, కనీసం గడ్డిపోచ కూడా పెరగదు అన్నప్పుడు ఎంపీ మహావీర్ త్యాగి గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా తన బట్టతలం చూపిస్తూ, నా తలమీద కూడా ఏమీ పెరగట్లేదు, అలాని దీన్ని నా శరీరం నుంచి కోసేయమంటారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ యొక్క సంఘటన చాలు ఆ పర్వతంతో మనకున్న జాతీయ భావోద్వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవటానికి. ఇక రెండో విభాగం, పిరమిడ్లు మరియు వేగవంతమైన వృద్ధాప్యం. ఇక్కడే మన కథ రాజకీయాల నుంచి భయపెట్టే భౌతిక, భౌగోళిక అసాధారణతల వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ్నుంచి ప్రతి పాయింట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జాగ్రత్తగా వినండి. 1999లో డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ అనే రష్యన్ సైంటిస్ట్ తన టీంతో కలిసి పబ్లిష్ చేసిన రిపోర్ట్ చూసి ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఆ పర్వతం షేపు, దాని పర్ఫెక్ట్ సిమెట్రీ చూస్తుంటే అది న్యాచురల్గా ఏర్పడిన పర్వతంలాగా అస్సలు లేదట. అదొక భారీ పురాతన మానవ నిర్మిత స్టెప్ పిరమిడ్ అని, దాని లోకల ఊహకందని రహస్యాలు దాగి ఉన్నాయని వాళ్ళు బలంగా నమ్మారు. ఈ రష్యన్ టీంకి ఎదురైన భయంకరమైన అనుభవాలు వింటే మనకు వణుకు పుడుతుంది. అక్కడ టైం చాలా ఫాస్ట్గా రన్ అవుతుందేమో అన్నట్లుగా వాళ్ల బాడీలో భయంకరమైన మార్పులొచ్చాయి. కేవలం 2 రోజుల్లోనే వాళ్ల జుట్టు, గోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. చర్మం ముడతలు పడిపోయి చెప్పోయేనంత అలసట వచ్చేసింది. దారుణం ఏంటంటే, ఒక సైబీరియన్ క్లైంబర్ అయితే అకస్మాత్తుగా తీవ్రమైన ముసలితనం వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. సరే, ఇప్పుడు మూడో విభాగం, 2 సరోవరాల రహస్యాలు. పర్వతం అడుగు భాగాన ప్రకృతి ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చింది. ఆ భౌగోళిక వైరుధ్యం ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పక్కపక్కనే ఉండే 2 సరస్సుల మధ్య ఉన్న ఆ ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్. ఒకవైపేమో ఎప్పటికీ గడ్డకట్టని, ప్రశాంతంగా ఉండే దైవిక శక్తికి ప్రతీకైన మంచినీటి మానస సరోవరం. దానికి ఖచ్చితంగా ఆపోజిట్లో ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఉప్పునీటి లాక్షస సరోవరం. ఇందులో ఎలాంటి జీవం ఉండదు, ఇది నెగటివ్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెబుతారు. అసలు ఒకే చోట ఈ 2 భిన్నమైన వాతావరణాలు ఎలా సాధ్యం? ఇది నిజంగా అంతుచిక్కని మిస్టరీనే. ఇక 4వ విభాగం విషయానికొస్తే, ఎవరూ జయించలేని శిఖరం. సరోవరాలను దాటి మన చూపు కొంచెం పైకి మళ్లిస్తే ఎవరూ టచ్ చేయలేని, ఎన్నో అంతుచిక్కని ఆంక్షలున్న కైలాస శిఖరం మనకు కనిపిస్తుంది. ఈ కంపారిజన్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు కదా. దాన్ని ఇప్పటికీ 7,000 మందికి పైగా సునాయాసంగా ఎక్కేశారు. కానీ దానికంటే చాలా తక్కువ ఎత్తున్న, అంటే కేవలం 6,718 మీటర్లు ఎత్తున్న కైలాస పర్వతాన్ని చరిత్రలో కేవలం ఒక్కరు మాత్రమే ఎక్కగలిగారు. ఆధునిక టెక్నాలజీతో వెళ్లిన వాళ్ళు కూడా దీన్ని జయించలేకపోయారు. అంటే ఆ శిఖరం ఏ స్థాయిలో సవాల్ విసురుతోందో ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ శిఖరాన్ని ఎక్కడానికి చేసిన ప్రయత్నాల టైం లైన్ ఒకసారి గమనిద్దాం. మోడర్న్ డేస్లో ట్రై చేసిన వాళ్ళంతా విపరీతమైన అలసట, అంతుచిక్కని వాతావరణ పరిస్థితుల వల్ల భయపడి వెనక్కి తగ్గారు. ఉదాహరణకు
2001లో స్పానిష్ టీం కూడా ఇలాగే ఫెయిల్ అయింది. కానీ 11వ శతాబ్దంలో మిలారేపా అనే ఒక టిబెటన్ బౌద్ధ సన్యాసి మాత్రమే తన యోగ శక్తితో సక్సెస్ఫుల్గా పైకి చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. అమేజింగ్ కదా. ఈ పర్వతాన్ని యాక్సెస్ ముండి లేదా సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని ఊరికే అనలేదండి. దీనికో పక్కా లెక్కుంది. ఇంగ్లాండ్లోని ఫేమస్ స్టోన్ హెంజ్ నుండి, అలాగే నార్త్ పోల్ నుండి కైలాస పర్వతం ఎగ్జాక్ట్గా 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికవా, లేక మన భూమికి విశ్వానికి సంబంధించిన ఏదైనా సీక్రెట్ కనెక్షన్ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఇదొక్కటే కాదు సుమా, అక్కడికి వెళ్లిన సైంటిస్టులు, యాత్రికులు ఎన్నో వింత అనుభవాలను షేర్ చేసుకున్నారు. మంచు కరుగుతున్నప్పుడు స్పష్టంగా డమరుకం లేదా ఓం అనే శబ్దం వినిపిస్తుందట. రాత్రిపూట ఆకాశంలో 7 విభిన్న రంగుల కాంతులు కనిపించడం, సూర్యాస్తమయం టైంలో పర్వతం నీడ అచ్చం స్వస్తికాకారంలో పడటం, ఇలా ప్రకృతి స్వయంగా దైవిక గుర్తులను చూపిస్తుంటుంది. వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ. సరే, మనుషులు ఎక్కలేకపోయారు. మరి మన లేటెస్ట్ టెక్నాలజీ సంగతేంటి? 5వ విభాగం, హెలికాప్టర్లు మరియు ఉపగ్రహ చిత్రాలు. కైలాస పర్వతం ముందు మోడర్న్ టెక్నాలజీ ఎలా ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి చైనా వాళ్ళు హెలికాప్టర్ ద్వారా పైకి వెళ్లడానికి ట్రై చేశారు. సర్వే చేద్దామని ధైర్యంగా వెళ్లిన వాళ్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. సడన్గా వాతావరణం భయంకరంగా మారిపోయి విపరీతమైన మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వల్ల హెలికాప్టర్లోని కంపస్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. ఆ క్రూ మెంబర్స్కి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయి ప్రాణభయంతో ఎమర్జెన్సీగా వెనక్కి వచ్చేశారు. టెక్నాలజీ కూడా అక్కడ చేతులెత్తేయాక తప్పలేదు. ఇక శాటిలైట్ ఇమేజెస్ విషయానికి వస్తే 2015లో నాసా తీసిన కొన్ని ఫోటోలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ ఉపగ్రహ చిత్రాలో పర్వతంపై ఒక భారీ నీడ పడింది. అది చూస్తే అచ్చం శివుడు ధ్యానంలో కూర్చున్నట్లుగానే అనిపించింది. పురాణాల్లో చెప్పిన విషయాలకు మన మోడర్న్ సైన్స్ తీసిన ఫోటోలకు ఇంత సిమిలారిటీ ఉండటం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. ఇక ఫైనల్ సెక్షన్, 6వ విభాగం, రహస్య నగరమైన శంభాల. పైన ఉన్న మంచు రాళ్లను కాసేపు పక్కన పెడితే ఆ పర్వతం పునాదుల కింద అసలు ఏముంది? ప్రాచీన గ్రంథాలు ఈ అండర్గ్రౌండ్ మిస్టరీ గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మన పురాణాల డెప్త్లోకి వెళితే శంభాల అనే ఒక ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తుంది. సంస్కృతంలో దీని అర్థం ప్రశాంతమైన ప్రదేశమని. కైలాస పర్వతం అడుగుభాగంలో కంప్లీట్గా దాగి ఉన్న ఒక హైలీ అడ్వాన్స్డ్ మైథలాజికల్ సిటీ ఇది. మనకు తెలిసిన రియాలిటీకి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతారు. ఈ సంభాలా గురించి ఉన్న కథలు వింటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా చిన్నబోతాయి. ఈ సిటీలో అశ్వత్థామ, హనుమంతుడు లాంటి పురాణ పురుషులు, చిరంజీవులు ఇప్పటికీ నివసిస్తారట. అక్కడ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఉంటుందని, వాళ్ళు టైం ట్రావెల్, టెలిపతి లాంటివి ఈజీగా చేస్తారని చెబుతారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ నగరం అందరికీ కనిపించదు సుమా. కేవలం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న వాళ్లకు మాత్రమే ఈ సంభాల దర్శనమిస్తుందట. సో ఇదండి విషయం. ఈ అద్భుతమైన జర్నీ ముగింపులో మనకొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఎవరూ జయించలేని ఈ కైలాస శిఖరం కింద పురాణాలు ఎక్కడ ముగుస్తున్నాయి? అలాగే ఇంకా కనుగొనబడిన ఆధునిక సైన్స్ ఎక్కడ మొదలవుతోంది? నేచర్, ప్రాచీన కాలపు స్పిరిచువాలిటీ, మోడర్న్ సైన్స్ లిమిట్స్ ఇవన్నీ ఒకే దగ్గర కలుస్తున్న అద్భుతమైన పాయింట్ ఈ కైలాస పర్వతం. ఈ మిస్టరీలన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? బహుశా కొన్ని రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగా మిగిలిపోవడమే మంచిదేమో కదా. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.